100% ఉత్పత్తి రీచ్ అయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మనకు ఏరియా మొత్తం కలిపి 49.4 లక్షలు కానీ 49.6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100% అయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 4.5 లక్షలు ఎక్కువ, 4.5 లక్షల టన్నులు ఎక్కువ. గత సంవత్సరం సుమారు 45 లక్షలు మాత్రము అయింది. అట్లనే గత సంవత్సరంతో పోతే 4 లక్షలు, అది 10% రేటు ఉత్పత్తి ఎక్కువైంది. ఇంకా డిస్పాచ్ పరంగా చూస్తే ఈ సంవత్సరం 10,097 రేకులు పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ 1 నుంచి 31 దాకా. ఇది గత సంవత్సరం 5 ఏళ్లలో రికార్డు. ఇది 5 ఏళ్ల రికార్డు. 1097 రికార్డు రేకులు గత 5 ఏళ్ళలో. ఒక 22-23లో మాత్రమే 1091 అయ్యాయి. అట్లనే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఒక 30%. గత సంవత్సరం 37.5 లక్షలు డిస్పాచ్ చేస్తే ఇప్పుడు 43.5 లక్షలు డిస్పాచ్ చేయడం, దాదాపు 10 లక్షలు మనము పెంచడం జరిగింది. ఇది దాదాపు సుమారుగా 30% ఎక్కువ. దీనికి కూడా చాలా గర్వంగా ఉన్నది. దీనికి చైర్మన్ గారు, డైరెక్టర్లు గారు కూడా దీన్ని బాగా అభినందించారు. చేయడం అనేది దాదాపు సహజంగా ఉండేది. అట్లాంటిది 5 రేకులు చేయడం అనేది చేస్తున్నారు. ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమష్టి కృషితో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 అంటే సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తోని OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలుసు. 16 రోజుల ముందే ఇది మనం టార్గెట్ అందుకోవడం జరిగింది. ఏదన్నా ఒక్క రోజున అది 8,000 టన్నులు తీస్తే సరిపోతుంది. అట్లాంటిది 17,000 టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు OC5 ఉద్యోగులు. అట్లనే డిస్పాచ్ చేసింది. ఇందాక 17,000 టన్నులు చేసింది డిస్పాచ్, 8,000 గాను. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఒక రోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రేట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబుల్ ఉత్పత్తి తీశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు 5,600 టన్నులు రికార్డు చేశారు. 2,700 టన్నుల టార్గెట్ గాను. ఇది 200% డబుల్ ఉత్పత్తి. కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 20% మంది ఉద్యోగులు GDK లెవెల్లో ఉన్నారు ఫిబ్రవరిలో. అట్లే మార్చి నెలలో కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో 40% మంది వస్తారని ఆశిస్తున్నాం. అంత అద్భుతంగా పనిచేసినందుకు GDK ఉద్యోగులు, అధికారులు, టెక్నీషియన్లు అందరినీ అభినందిస్తున్నాను. ఏరియా కంపెనీలో ఉన్న ఉత్తమ ఏరియాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది. దీనికి కృషి చేసిన ఉద్యోగులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, యూనియన్ నాయకులకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు, అట్లనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నాయకులకు మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది. RG1 ఏరియాలో సుమారు 4,000 మంది కంపెనీ ఉద్యోగులు, 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీరందరి యొక్క కృషితో మాత్రమే సాధ్యమైంది. దీనికి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.